దేశాల్లో ఏదో ఒక దేశం డిసైడ్ చేస్తే యుఎస్ హెస్ బీన్ రన్నింగ్ యుఎన్ అంటే దాని పెద్ద మనకు సీక్రెట్ ఏం లేదు. సో యుఎస్ హెస్ బీన్ రన్నింగ్ యుఎన్. సో యుఎన్ గురించి ఆలోచించలేదు, మన ఇంప్లికేషన్స్ ఏంటి అని మనం చూసుకోవాలి. సో బంగ్లాదేశ్ అడవుల్లో సిఏఏ దిగినా లేకపోతే అమెరికన్ ఫోర్సెస్ దిగినా కూడా వాళ్ళ ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వాళ్ళకి ప్రో గవర్నమెంట్ ఉండాలి అనేది ఒకటి వాళ్ళ ఫండమెంటల్ ఆబ్జెక్టివ్. టర్మినల్ ఆబ్జెక్టివ్ ఏంటి? టర్మినల్ ఆబ్జెక్టివ్ ఇండియాని కౌంటర్ బ్యాలెన్స్ చేయడం, ఇండియా పవర్ ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడం. సో ఒక సైడ్ నుంచి పాకిస్తాన్ తో ఎంగేజ్ అయ్యి, ఒక సైడ్ నుంచి చైనాతో ఎంగేజ్ అయ్యి, ఒక సైడ్ నుంచి బంగ్లాదేశ్ తో ఎంగేజ్ అయితే దే విల్ క్రియేట్ ఎ డిఫెన్స్ అండ్ అన్ ఎకనామిక్ లీకేజ్ ఫర్ ఇండియా, లీకేజ్ పాయింట్ ఫర్ ఇండియా. సో ఆ గ్రోత్ ని కొంచెం బ్లంట్ చేయడానికి చేసే మేజర్ ఎఫర్ట్ ఇదంతా. సో ఇండియాని డైవర్స్ ఫీల్డ్స్ లో మనం ఎంగేజ్ చేసి పెట్టామంటే ఏ పేస్ ఆఫ్ గ్రోత్ ఏదైతే అది బ్లంట్ అవుతుందో అది వాళ్ళకి బెనిఫిషియల్ గా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ యుఎస్ఏ చెప్పిన మాట మనం వినట్లేదు, యుఎస్ఏ ట్రేడ్ డీల్ మనం పుష్ చేయట్లేదు, మనం హోల్డ్ లో పెట్టాం వాళ్ళకి స్ట్రాటజిక్ గా. యుఎస్ఏతో ఉన్న ట్రేడ్ డీల్ మేము సైన్ చేయమని పెట్టాం క్లియర్ గా, బికాస్ ఆఫ్ మల్టిపుల్ కండిషన్స్. యుఎస్ఏ వెళ్ళి ఆయన క్లెయిమ్ కూడా చేశాడు ట్రంప్ 2-3 సార్లు, ఇండియా చెప్పింది మాతోటి రష్యన్ ఆయిల్ కొనమని. ఇండియా డిడ్ స్టాప్ కదా, ఎక్కడ ఆగలేదు. మన ఇంట్రెస్ట్ మనం చూసుకుంటున్నామని క్లియర్ గా చెప్పాం. మా ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు మేము కొంటాం రష్యా ఆయిల్, ప్రపంచంలో ఎవరికి చెప్పే హక్కు లేదు, యూరోప్ కూడా ఉంటుంది, యూఎస్ఏ కూడా ఉంటుంది, వాళ్ళు ఆపిన తర్వాత మేము ఆలోచిస్తామని చెప్పి క్లియర్ గా మెసేజ్ ఇచ్చాం మనం. సో అది దట్ ఈస్ వన్. థర్డ్లీ మీరు ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ తీశారు, జయశంకర్ గారు వెళ్ళడం అక్కడికి. ఇట్ ఈస్ అట్లీస్ట్ నాకు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో స్ట్రాటజిక్ అఫైర్స్ లో ఎమోషన్స్ కి స్పేస్ లేదండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఆప్టిక్స్ అండ్ స్ట్రాటజిక్ పాస్చరింగ్. సో జయశంకర్ వెళ్లే పర్పస్, ఆవిడ ఖాళీదా జియా పోవాలని తెలిసిందే. షీ వాజ్ ఆల్మోస్ట్ ఆన్ ద డెత్ బెడ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. ఏ టైంకి పోతారనేది దట్ టైమ్ వాజ్ ఓన్లీ నాట్ నోన్. సో జయశంకర్ ఇప్పుడు ఈ అన్స్టేబుల్ పీరియడ్ లో వెళ్ళారు అంటే ఎందుకు వెళ్ళారు అంటే, అండ్ ఖాళీదా జియా వాజ్ నాట్ అ సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఎనీబడి. సో అంత ఇంపార్టెన్స్ లేదు. బట్ ఎందుకు వెళ్ళారు అంటే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఎందుకు ఉందంటే పోస్చరింగ్ కి వెళ్ళి ఒక మెసేజ్ ఇవ్వడానికి. ఇండియా ఇంటర్ఫియర్ కావట్లేదు అంటే ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం ఇంటర్ఫియర్ కావట్లేదు. ఇట్ ఇస్ నాట్ అ బిగ్ డీల్ ఫర్ అస్ టు ఇంటర్వ్యూ. కొన్ని స్ట్రాటజిక్ పాస్చరింగ్స్ మెసేజెస్ ఇచ్చేది ఉంటాయండి, అండ్ ఐఎమ్ వెరీ షూర్ దట్ మెసేజింగ్ హెస్ గాన్ టు బంగ్లాదేశ్. అండ్ మీరు అట్రాసిటీస్ ఆపకపోతే దేర్ విల్ బి ప్రైస్ టు పే అని. ఇప్పుడు మీరు చూసారు ఆల్రెడీ, వాళ్ళ రోడ్ రూట్ నుంచి వచ్చే టెక్స్టైల్స్ అన్నింటినీ ఆపాం మనం, సీ రూట్ నుంచి రమ్మన్నాం. దాంతో ఏమైంది, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ గిరిధర్ గారు ఆ పాయింట్ తీశారు, వెరీ వ్యాలిడ్ పాయింట్. కాటన్ ఇంపోర్ట్స్, కాటన్ ప్రొడక్షన్, ఈ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, ఈ జారా, H&M, నైకీ, అడిడాస్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయి అవి స్లోలీ ఇండియాకి షిఫ్ట్ అవుతున్నాయి ఆ బ్రాండ్స్. ఎందుకంటే వాళ్ళ ట్యాక్సులు, వాళ్ళ ఓవర్ హెడ్స్ పెరిగిపోయినాయి, వాళ్ళ P&L హిట్ అవుతుంది. సో వాళ్ళ క్వార్టర్ P&Ls, వాళ్ళ ఇయర్ P&Ls హిట్ అవుతున్నసరికి వాళ్ళు ఇండియాకి షిఫ్ట్ అవుతున్నారు. స్లోలీ మీరు మనం కొనుక్కునే నైకీ టీ షర్ట్ వాటిలో మేడ్ ఇన్ ఇండియా స్టాంపులు చూడడం మొదలెడతారు మెల్లిగా. దాని తర్వాత ఆ వాటర్ ట్రీటీ యాన్యువల్ ఎక్స్పైర్ అయ్యే టైం వస్తుంది, అదో భయం కూర్చుంది వాళ్ళ దగ్గర. ఆ వాటర్ ట్రీటీ, బంగ్లాదేశ్ తో అయిన వాటర్ ట్రీటీ వాళ్ళు పాకిస్తాన్ తో చేసినట్టే చేస్తే ఏమవుతుందని భయం కూర్చుంది. సో బంగ్లాదేశ్ తో ఉన్న ట్రేడ్ ని మెల్లిమెల్లిగా స్క్వీజ్ చేస్తుంది ఇండియా స్ట్రాటజిక్ గా. అండ్ ఈ మల్టిపుల్ మెసేజెస్, అంబాసిడర్ సంబంధించి తోటి వాటితో ఇచ్చే మెసేజెస్ కూడా నడుస్తున్నాయి. సో వర్క్ అయితే బ్యాక్ ఎండ్ లో నడుస్తుంది మనది. ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ ప్రొయాక్టివ్ అండ్ అంటే ఒక అడుగు ముందు ఎట్లా ఉంటామనే దాని మీద చాలా డిసైడ్ అవుతుంది. సో నెక్స్ట్ 3 months ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ది స్ట్రాటజిక్ అఫైర్స్ ఆఫ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. బికాస్ ఖాళీదా జియా తోటి మనం ఎస్టాబ్లిష్ చేసిన ఈ షేక్ హసీనా తోటి, సారీ ఖాళీదా జియాతో కాదు, షేక్ హసీనాతో మనం ఎస్టాబ్లిష్ చేసిన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, మ్యూచువల్ ఇంట్రెస్ట్ పార్ట్నర్షిప్ జీరోకి వచ్చేసింది ఇప్పుడు, బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ గవర్నమెంట్ అండ్ ద వే ద చేంజ్ ఇన్ గవర్నమెంట్ ఇస్ హ్యాపెండ్. అండ్ ప్యానలిస్ట్ పాయింట్అవుట్ చేసినట్టు ఖాళీదా జియా గవర్నమెంట్ లో రైన్ ఆఫ్ టెర్రర్, నైట్ ఆఫ్ ది లాస్ట్ నోసరింగ్స్ అనేది చాలా క్లియర్ గా తెలిసింది. అది 200, 2000 అనేది కాదు. ఇన్యాక్షన్ ఈజ్ ద ఇష్యూ. పోలీస్ కేసులు అవ్వలేదు, కమిషన్ రాలేదు, ఎటువంటి యాక్షన్ కాలేదు. సో అలాంటి రెయిన్ ఆఫ్ టెర్రర్ కి మళ్ళీ రిటర్న్ వెళ్తుంది బంగ్లాదేశ్. సో అది మనకి మోర్ ఇంపార్టెంట్. 200 మంది అయ్యారా, 2000 మంది అయ్యారా, లేకపోతే ఇండియాలో కూడా ఒకళ్ళిద్దరు అయ్యారా అనేది ఇష్యూ కాదు. ఇండియాలో అయ్యేది ఇండియా అంతర్గత భాగం, ఇండియా గవర్నమెంట్ పడట్లేదు. బట్ డిస్ట్రిబ్యూటెడ్ పాకెట్స్ అవుతుంది. ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ దట్ ఈస్ ఆల్సో క్రూయల్, దట్ ఈస్ ఆల్సో బ్యాడ్. బట్ అది కాదు పాయింట్ ఆఫ్ డిస్కషన్. పాయింట్ ఆఫ్ డిస్కషన్ బంగ్లాదేశ్ లో అయ్యేది మనకి స్ట్రాటజిక్ ఇంప్లికేషన్ ఏంటి అనేది. అవుట్ఫ్లో ఆఫ్ మనం ఇప్పుడు ఇంటర్ఫియర్ అన్నామంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కావాల్సింది ఏంటి, ఇండియా ఇంటర్ఫియర్ అవ్వాలి అని. అయితే ఒకసారి ఊబిలోకి దిగినట్టు, కాలు పెట్టినట్టే, కాలు మళ్ళీ వెనక్కి తీసుకోలేము. అండ్ దట్ ఈస్ వై
స్ట్రాటజికలీ ఇండియా ఇస్ వెయిటింగ్ అండ్ వాచింగ్. మనం వెయిట్ అండ్ వాచ్ గేమ్ చేస్తున్నాం. ఎందుకంటే స్ట్రాటజిక్ డిప్లొమాటిక్ ఛానల్ నుంచి యూజ్ చేసి ఒకవేళ అది భరించలేని లెవెల్ దాకా వచ్చిందంటే ఇంటర్ఫియర్ అయ్యేటట్టు లాస్ట్ ఆప్షన్ అయ్యేటట్టు ఉండాలి. కానీ అది ఫస్ట్ ఆప్షన్ చేసేసుకున్నామంటే ఇజ్రాయెల్ లాగా రష్యా లాగా మనం యుద్ధం అనే ఊబిలోకి దిగినట్టు అయిపోతుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి ద డెత్ నెల్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రెస్ అండి. అండ్ దట్ ఈస్ వాట్ అవర్ గవర్నమెంట్ డజంట్ వాంట్ టు డు. సో యాజ్ ఆఫ్ నౌ ఐ యామ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. రైట్. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఇప్పుడు అమెరికన్ ట్రూప్స్ చిట్టగాంగ్ ఫారెస్ట్ లో దిగటానికి గల కారణం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ అండి. నేను అనుకోవడము అంత తొందరగా అమెరికా వాళ్ళ ట్రూప్స్ దింపదు. దింపి ఉంటే దేర్ మస్ట్ బి సమ్ స్పెషల్ యాక్షన్ ఆర్ సమ్ స్పెషల్ రిపోర్ట్స్ దట్ ఈ కొత్తగా వాళ్ళు దింపిన పపెట్ ఎవరైతే ఉన్నారో అతనికి లైఫ్ థ్రెట్ ఏదైనా ఉందంటే వాళ్ళు యాక్టివ్ రికగ్నైజెన్స్ కోసం, యాక్టివ్ ఇంటెలిజెన్స్ కోసం దింపి ఉండుంటారు. యాక్టివ్ యాక్షన్ కోసం మాత్రం దింపి ఉండరు. దింపినా కూడా ఎత్తుకెళ్ళిపోవటానికి అంటే సేఫ్ ప్లేస్ కి అది కూడా అయి ఉండొచ్చేమో. అయితే ఎవాక్యుయేట్ చేయడానికి అవ్వచ్చు. పర్పస్ కెన్ బి ఎనీథింగ్ అండి. బట్ యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర నేను చదివినంత నాకు తెలిసినంత వరకు వాళ్ళు దిగినట్టు కన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఐ విల్ స్టిల్ అంటే కొంచెము దాన్ని డెలికేట్ గా తీసుకుంటాను ఎందుకు దిగారు అనేది. అందుకే అన్నాను నెక్స్ట్ 2-3 months ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్ హస్ ఆల్రెడీ బీన్ ప్రూవ్డ్. ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ ఆల్రెడీ యుఎస్ఏ లో ఉన్నారనేది, బంగ్లాదేశ్ లో ఉన్నారనేది ఇట్స్ ఆల్రెడీ బీన్ ప్రూవ్డ్. సో పర్పస్ ఏంటి, ఏం చేయబోతున్నారు అనేది నెక్స్ట్ 2-3 months లో అన్రావెల్ అవుతుంది. ఇట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్రిటికల్ చాప్టర్ ఇన్ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ అండి. సో వెయిట్ అండ్ వాచ్ షుడ్ బి యువర్ మోటో. గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, కర్నల్ పరం గారు అంటే స్ట్రాటజిక్ యాంగిల్ అండ్ డిఫెన్స్ యాంగిల్ మూడు కూడా టచ్ చేశారు. ఒకటి, భారతదేశం మూడు పక్కల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఒక రకమైన ఎకనామిక్ ఇంబాలెన్స్ తీసుకురావడానికి డీప్ స్టేట్ చేస్తున్న కుట్ర భారతదేశ ఆర్థికాభివృద్ధిని నిరోధించేందుకు. అంటే ఇన్ఫ్యాక్ట్ యుద్ధాలు అనేవి రూపాయి చుట్టూనే తిరుగుతున్నాయి, అవి మతాల చుట్టూ తిరగవు. మతాన్ని వాడుకుంటాయి అంతే. ఆ యుద్ధాలు అయిపోయిన తర్వాత